ఈ సంగమ దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి దేవుని సొత్తు అయినటువంటి ఆయన అమూల్యమైన నోటి మాటల ద్వారా బ్రతుకుతున్నటువంటి ఆయన పిల్లలముగా ఆయన వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ మనము యథార్థవంతములుగా ఉండాలని దేవుడు కోరినారు కనుక అటు స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు కనుక అటు స్థితిలో వాక్యంతో మనం అందరం కట్టబడము. అందరికీ ప్రభువు నామంలో వందనాలండి. గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందామండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు చూడండి ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకు. ఆకాశమా విను 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 అంటున్నాడు. భూమి ఆ చెవియొగ్గుము, కొంచెం నా బాధను నువ్వన్నా వినుము అని దేవుడు మన పొరపాట్లను బట్టి, మన అతిక్రమలను బట్టి ఎంత బాధపడి ప్రకృతికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన బాధని. ప్రియ, నా పిల్లలను గొప్పగా తయారు చేసి గొప్పగా వారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యము వినిపిస్తున్నా కూడా సత్యంలో బ్రతకమని ప్రతిమలాడుతున్న దేవుడు ఆ శిలువకు ఎక్కిన, ప్రాణం పెట్టిన, రక్తము కార్చి మనల్ని పవిత్రులను చేసిన దేవుని ఆలోచన విధానంలోకి రాలేక ఈ లోకములోనే ఉండిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి మనుషులను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఎవరికి చెప్పాలో సృష్టిని అంతా తయారు చేసిన దేవుడే వాటికే చెప్తున్నాడు. ఆ పంచభూతాలకే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూడు నా పిల్లల పరిస్థితి. వారికి మంచి యథార్థవంతమైన ఆత్మని ఇచ్చాను, కానీ వారు చెడిపోయి ఉన్నారు. వారి మనసులను చెరుపు కొట్టుకొని ఉన్నారు. ఏమి చేసేది అని దేవుడు బాధపడుతూ ఉన్నారు. ప్రియ, ఆ కాలంలో అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలేదు. రానప్పుడే అంతకుముందున్న జనాంగమును గూర్చి ఆ యొక్క చూడండి, ఇశ్రాయేలు ప్రజలను మోషే గారు 40 సంవత్సరాలు నడిపించినాడు వారిని. ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సూచక్రియలు, ఆయన దేవుడు కుమారుడని వీరు గుర్తించేదానికి ఎన్నో చేసినాడు. అవి చాలా ఎక్కువ చేసినాడు. అయినప్పటికీ మళ్ళీ శాస్త్రులు పరిశీలు మాకు ఏం చూపమంటారు? ఒక కార్యం, అద్భుత కార్యం చేయి, సూచక్రియ చేయి అంటారు. ఎన్నో చేస్తే ఇంకా చేయి అంటారు. ఈ కుక్కంట ఎంత తిన్నా దానికి కడుపు నిండదంట. ఎంతన్నా తిను, కుక్కల పరిస్థితి ఎంతన్నా తిను, కుక్క వాటికి కడుపు నిండదంట. తృప్తి ఉండదంటే ఇంకా తింటూనే ఉంటుంది. తిని మళ్ళీ కక్కి మళ్ళీ దాన్ని కూడా తింటుంది. అలా అయిపోతుంది మన పరిస్థితి. దేవుడు మనకు మంచి ఈవులనిచ్చి క్రమంగా బ్రతకమని మనకు కొన్ని రూల్స్, కొన్ని ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన శాసనాలు ఇచ్చి క్రమమైన జీవితంలో బ్రతకమని మనకు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? అందరం కూడా, ఒక్కరనేం లేదు, అందరము త్రోవ తప్పిపోయి మన బ్రతుకులను మనమే చెప్పుకుంటూ ఉన్నాం. ఒకరి మీద ఒకరి చాడలు కానీ, మన కంట్లో పెద్ద దూలం పెట్టుకుని ఇంకొకరి కంట్లో, ఎదుటి వారి కంట్లో చిన్న నలుసు చూస్తాం. మన కంట్లో పెద్ద దూలమే ఉంటుంది, ఆ ఎదుటి వారి కంట్లో ఆ నలుసు కనపడుతుంది. ఇంకే అలా అయిపోయింది. మన స్వభావమే బాల్యం నుండి చెడ్డది దేవుడు మనకు తెలుపుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కను లేడు. పరిశుద్ధులు లేడు, ఒక్కను లేడు. మీరు ఎంత నీతిగా బ్రతికినా నా దృష్టికు మురికి గుడ్డలే. అలాగే దేవుడు అంటాడు, నేను దృష్టించి చూసిన ఎడల మీలో ఎవరు నిలుతురు అంటాడు. ఏమంటాడు ఆయన? నేను దృష్టించి చూచిన ఎడల మీలో
అనగా మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరిలో నా ముందు నిలిచే ధైర్యము మీకు ఎవరికైనా ఉంటుంది అంటున్నాడు. ఎవరు నిలుచును నా ముందు? ఇక నేను పరిశుద్ధుని, ఇదిగో నేను ఉత్తముని, నేను యథార్థవంతుని, నేను నీతివంతుని, నేను ఎవరో చెప్పండి అని అంటాడు దేవుడు. అందుకే ఆయన కొన్ని చూచి చూడనట్టు వెళ్తూ ఉంటాడు. చూచి చూడనట్టు అన్నీ పట్టుకుంటే ఎవడు నిలవడంట ఆయన దగ్గర. ఏ నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు ఎంత రక్తంలో, ప్రభు రక్తంలో కడగబడినా ఎవడు నిలవలేదు. అలాంటి స్థితి మంది మానవ స్థితి. అందుకే ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గడియ, క్షణము వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకుంటుండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. నోటి మాటలను వస్తాయి, లోకంలో పొరపాటు జరుగుతుంది. వాక్యంతో కంట్రోల్ అవ్వాలి. చివరికి నీతిమంతులముగా నిలబడాలి. ప్రాణం పోయే లోపు కన్నా ప్రాణం పోయే టైం కన్నా మనము పర్వాలేదని లోకంలో అనిపించుకొని ప్రభు దగ్గర అక్కడ మనం అనిపించుకునే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు పిల్లలు. అందుకే మీరు విశ్వాసమందు లేక నా యొక్క రాజ్యంలో మీరు ఒకరు ఏరెత్తి చూపునట్టుగా మీ ప్రవర్తన ఉండకూడదు. మీరు భాగ్యవంతులుగా ఉండాలి. నీతి విషయంలో, విశ్వాసం విషయంలో, పరిశుద్ధతలో భాగ్యవంతులుగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి నా పిల్లలు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు పిల్లలు. అందుకే గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడినారు. చూడండి, మనుషులు పరిస్థితి అలా ఉంటే దేవుడు రాయించిన మాట చూడండి. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకును. ఎద్దు తన కామాందును ఎరుగునంట, అలాగే గాడిద తన సొంత వారి దొడ్డి ఎక్కడ తెలియని ఆ సొంత వారి ఇంటికి వచ్చేస్తుంది. కానీ మన ప్రభు చెప్తున్న ఆజ్ఞలకు మనము లోబడం. ఆయన మంచి ఈవులను ఇస్తాడు, ఆయన మాటకు లెక్క చేయడం. ఈ అపవాదిగాడు, ఈ లోక సంబంధి వాడు పనికిమాల ఇస్తాడు, వానికాడ చక్కర్లు వేసుకుంటూ, వానికాడ ఎగబడి చూసుకుంటూ ఉంటాం. అపవాదిలో ముఖ్యం మన జీవితాలు కట్ అయిపోయింది. వాడు అపవాదని ఒక పెద్ద టీవీ పెడతాడు, ఇంకా దాంట్లో ఏమి సంతోషం పడుతుంటారు వాళ్ళు, కిలకిలకిలా నవ్వుతారు. బ్రేక్ వచ్చే ఏదో ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతారు అన్నమాట జనాలు. ఏమొచ్చది బ్రేకు, సీరియల్, ఇవన్నీ కూడా ముసలమ్మ ముచ్చట్లు, సీరియల్. ఈ పనికిమాల నుండి దూరపడి వదులుకొని చెడుతనమును ఏబు గారు ఆసహించుకున్నట్టు వదులుకున్నట్టుగా మనము కూడా అలా ఉండమని దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఈ కొండెములాడుట అనగా ఈడమాటలాడ ఆడమాటలేడా, ఇదంతా ముసలమ్మ ముచ్చట్లు. ఈ పనికిమాలోటి మీద శ్రద్ధ పెడతారు, కానీ వాక్యం ఇది, దేవుని సత్యం ఇది. ఆయన నీతి వెతుకుదాం, ఆయన రాజ్యం వెతుకుదాం. ఈ లోకంలో బ్రతకాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి. మాట్లాడమని మాట్లాడకూడదని కాదు, కానీ వాక్యంతో కట్టబడే తత్వము మనలో ఎప్పటికీ వస్తుంది. ఇంకా పూర్తిగా ప్రాణం పోయినాకనే వస్తుంది. ప్రాణం పోయినాక ఇంకేమి వస్తుంది? ఏమి రాదు. ఇంకా వాళ్ళు దేవుని గురించి ఏమి ఎరగదు, అలా మౌన స్థితిలో ఉండిపోతారు. మనం చనిపోయినాక ఎవరమైనా ఏ మాటలు ఉండవు. కనుక మనము ఈ యొక్క జంతువులు ఈ యొక్క చూడండి, ఎద్దు తన కమాందును ఎరుగును, గాడిద వాళ్ళ సొంతమాన్ని దొడ్డి తెలుసుకుంది, కానీ నా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనులు ఏవో చెప్పారు అని చెప్తున్నా. ఒక మరి ఇదే వాక్యం నేను చదువుకుంటూ ఉండా. ఎద్దు తన కామాందును ఎరుగును, అలాగే గాడిద తన సొంతవారి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదంటే మా పాప ఏమంటుంది, ముందు నీకు లేదు తెలివి అని నన్ను అనేది. నేను వాక్యం చదువుతుంటే ఆ పాపకి ఏమర్థమైందో, ముందు నీకు తెలివి లేదు అంటుంది ఏదో సరదాగా. అలాగా దేవుడు ఈ యొక్క పశువులైనా నా మాట వింటున్నాయి, లేక ఈ యొక్క ప్రకృతి అయినా నా మాట వింటుంది. ఒక చెట్టు ఆయన మాట వింటుంది, ఒక కాకి విన్నది, గాడిద విన్నది, ఇంకా ఏమేమి ఉన్నాయి, చాలా మటుకు పక్షులు, జంతువులు, ఆఖరికి పురుగులు కూడా ఆయన మాట వింటాయంట. ఏమని వ్రాయబడింది? పురుగులు ఆయన మాట ఎలా ఉంటాయంటే, మీకు నేను మీ పొలాల్లో పంట తినే పురుగులను నేను ఆజ్ఞాపిస్తే అవి తినకుండా మానుకుంటాయి అని వాక్యం రాయబడుతూ వచ్చింది గ్రంథంలో. పొలాల్లో అంట
మన పంటని తినివేసే పురుగులు ఉంటాయి కదా, దేవుడు ఆజ్ఞాపిస్తే అవి అవి మానుకుంటాయి, తినవంట ఆ పంటని, ఇంకా నష్టం చేయవు. అలాగా ప్రతిదీ అంటే ప్రతిదీ దేవుని కోసం భయపడి ఈ క్రిమి కీటకాలు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, చూడ అన్నీ, చేపలు కానివ్వండి, అన్నీ దేవుని మాటలు వింటున్నాయి, దేవునికి లోపడుతున్నాయి. ప్రకృతి లోపడుతుంది. గాలిని గద్దించే గాలి అయిపోయింది, వర్షాన్ని గద్దిస్తే వర్షం అయిపోయింది, సూర్యుని భక్తుని ద్వారా ఆగమని చెప్తే సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు ఆగిపోయినాడు. ఎంత చూడండి, ప్రకృతి అంతా వింటుంది. కానీ ఆయన ఎంతో ప్రేమించి ఆయన పోలికలో, ఎంతో ప్రేమించి ఆయన పోలికలో ఆయన చేతులారా దేవుడు తయారు చేసి ఆయన ఊపిరిలో నుండి మనకు జీవాత్మను ఊస్తే మనం వినట్లేదు. అది ఆయన బాధ. మనకు ఈ యొక్క ప్రకృతితో చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే చూడండి, కింద మాట కూడా అంటున్నాడు 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. పరిశుద్ధ దేవుని విడిచి తొలగిపోయి ఉన్నాము అంట అందరూ. చాలా మందిని ఏం తొలిపినా, మనం విశ్వాసులం కదా, మనము ఆయన రక్తంలో కడగబడినాము అంటే, ఎంతమంది రక్తంలో కడగబడలేదు, విశ్వాసులైనప్పటికీ కూడా రక్తంలో కడగబడినా కూడా మళ్ళీ ఆగిపోయిన స్థితి ఎంతమందిలో మనము చూస్తూ ఉన్నాం. భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే ఆలోచన లేదు. ఈ లోకమే ఏందో సంపాయాలి, ఏదో పిల్లలు పుట్టియాలి, ఏదో కట్టాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. లాస్ట్కి ఏం చేసేది లేదు, సచ్చేది అంతే. ఆ క్రియలు చూస్తే ఏ దానికి పనికి వచ్చే క్రియలుగా కనపడవు మనకి. చాలామంది భక్తులు, మన పాత నిబంధనలో భక్తులు ఈ యొక్క దేవుని ప్రేమను బట్టి వారికి ఉన్న ఆస్తులు లేక వారికి ఉన్న వస్తువులు ప్రభు పని కోసము పెట్టిన వారు చాలామంది భక్తుల్లో, అపోస్తులలో చాలామంది ఉన్నారు కదా. దేవుని పని కోసం సమస్తమును, ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కావాలి కావాలని పిల్లలు చదువుతుంటారు. ప్రభు కోసం ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవాళ్ళు కొంతమంది, అందరూ చేయరు, కొంతమంది ప్రభు పనికి ఆటంకమని, సమయం చాలదని, దేవుని పని చేయాలని గవర్నమెంట్ ఉద్యోగాలే వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం లేక ప్రార్థనలు చేసినా రాక, పెద్ద చదువులు చదివినా రాక, వాళ్ళు పడి చేస్తూ ఉంటే ప్రార్థనలు చేసినా రావు, ఎంత పెద్ద చదువులు చదివినా రావు. వాళ్ళు రాక, వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినా వాళ్ళు రాకుంటే, ఆల్రెడీ వచ్చి ఉద్యోగాలు వచ్చి కుటుంబాలు చక్కగా ఉన్న స్థితిలో ఆ ఉద్యోగాలు విడిచి ప్రభు పని చేత పట్టుకొని ఉద్యోగాలు విడిచి ప్రభు పని చేస్తున్నారు. ఏంటి అర్థం? అది ఉద్యోగం విడిచిపెట్టి ప్రభు పని చేత పట్టుకున్నాడంటే, ఈ ఉద్యోగం కన్నా నాకు ప్రభు పని ఎక్కువ అని చెప్తున్నారు. బిల్లీ గ్రహం అని పెద్ద సేవకుడు ఆయన పాటలు పాడడం కానీ, వాక్యం కానీ, చాలామంది ఆత్మను రచించినాడు అమెరికాలో ఆయన. బిల్లీ గ్రహం ఆయనంట కొంతమంది రాజకీయ తత్వవేత్తలు, ఆయన పరిస్థితి ఎలా ఉంది? మంచి దేవుని పని చేస్తూ ఉన్నాడు, ప్రజలను ఆకట్టుకున్నాడు. ఏది? దేవుని వాక్యంతో, దేవుని సత్యమైన బోధతో ప్రజలను ఎంతోమంది ఆత్మను రక్షించాడు, ప్రభువులోకి మళ్ళించాడు, సత్యంలో వెలుగు నింపజేసినాడు. ఆయన వెలిగి ఇంకొకరిని వెలిగించినాడు, ఎంతోమంది వేలలో లక్షల్లో వెలిగించినాడంట ఆయన. ఒక రాజకీయ తత్వవేత్తలు, నీవు రాజకీయంలోకి వచ్చి నువ్వు ఈ అమెరికా ప్రెసిడెంట్ అవుతావు, ఈ అమెరికా అధ్యక్షుడు అవుతావు, నీకు అంత ఫాలోయింగ్ ఉంది, నీకు అంత అభిమానులు ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, ఏంది? ఒక ఆఫీసర్ పని చేస్తూ ఉంటే ఒక ప్యూను పని చేయమని మీరు చెప్తూ ఉన్నారు అన్నాడంట. అర్థమైందా మాట?
ఒక ఆఫీసర్ పని నేను చేస్తున్నాను, మీరేంది టీలు మోసుకునే పని చేయమని చెప్తున్నారు, ఒక ప్యూన్ చేసే పని చెప్తున్నారు ఈ లోకంలో అంటున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ పని ఆయన ఎంత చిన్న చూపు చూసినాడు చూడండి. ఆ దైవ భక్తుడు, ఆ బిల్లీ గ్రహం అనే దైవజనుడు. దేవుని పని చాలా గొప్పది. అన్ని ఉద్యోగాల కన్నా ఈ లోకంలో ఏదైనా గొప్ప పని, గొప్ప సేవ, గొప్పది ఏదైనా ఉందంటే అది దేవుని పని ప్రియుల. అది వాక్యం చెప్పడమే కావచ్చు, దేవుని సన్నిధిలో కుర్చీలు పెంచడమే కావచ్చు, కసుదయమే కావచ్చు, బాత్రూంలో కడవచ్చు, ఏదైనా కానీ అది దేవుని పరిచర్యలో ఏ పని అయినా కూడా దేవుని పని గొప్పదే. అమెరికా ప్రెసిడెంటు అది ఒక చిన్న పని, నేను ఒక ఆఫీసర్ పని, ఒక దేవుని గాడ్ సర్వెంట్గా ఉన్నాను, ఒక దేవుని పని చేసే నాకు ఏంది ఇది, ఈ పనికిమాలిన పని ఎవరు చేస్తారన్నాడంట. అలా ఉంటుంది. అలా ఆలోచన చేసుకునే వారే గవర్నమెంట్ ఉద్యోగాలే వదిలిపెట్టి టైం చాలక దేవుని పని చేసేదానికి కుదరక వాళ్ళు ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని పని చేసే వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. వారిని భక్తులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి సమయం చాలదు, దేవుని పని చేయాలి, ఇది పోతే డ్యూటీకి చేయాలి, ఇది అది చేయాలంటే కుదరదు అని చాలామంది అలా ఉన్నారు ప్రియులారా. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మళ్ళీ దేవుని పని చేస్తుంటారు. ఓకే, అది కూడా మంచిది. కొంతమంది ఉద్యోగం అనే సాకుతో ఏ పని చేయడు. ఉద్యోగం పెద్ద ఆఫీసరు ఏ పని ఏ కార్యం చేయడు. ఏమంటే అబ్బా ఫోన్లు ఏంది గంటకు 50 మంది చేస్తారు అంటూ ఉంటారు. ప్రభు పనికి శ్రద్ధ పెట్టరు. కానీ కొంతమంది, అందరు కాదు ప్రియులారా, కొంతమంది ప్రభు పనికి వాళ్ళు చేయలేనప్పటికీ డబ్బులు ఇచ్చి పని చేపిస్తూ ఉంటారు. ఇదో నేను చేయలేని పరిస్థితి, కానీ నేను డబ్బులు ఇవ్వగలను, ఆ పనికి నేను సహాయపడగలను అని చేసేవారు కూడా ఉన్నారు. నిజంగా దేవుని పని చాలా విలువైంది, చాలా ఉన్నతమైనది. ఆ పనికి మించిన పని ఇంకా లేదు అని విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా పిల్లలుగా వారికి మాత్రం తెలుసు, కానీ మిగతా వారికి అంత ఆలోచన విధానం ఉండదు పిల్లలు. చూడండి, ఇంకా మరొక మాట మనం చూసుకుందాము. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనము చదువుకున్నాము. చూడండి, యెహోషువ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి చదువుకున్నాము మాట. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట ఆమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషాను గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, దేవుడు చూడండి ఎంత ఆ సూర్య చంద్రులను ఆపింపజేసినాడు భక్తుని ద్వారా. యెహోషువ భక్తుని ద్వారా సూర్య చంద్రులు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోయినాయి. ప్రకృతి వింటా ఉంది, మనిషి వినట్లేదు. ఎందుకంటే మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాడు దేవుడు. మనకు ఆ తెల్లల మాదిరి గట్టిగా పట్టుకొని కఠినంగా శిక్షించి పని చేసి బువ్వ పెడితేనే, అన్నం పెడితేనే వారి మాదిరి నింటే దేవుడు సరిపో ఫ్రీగా వదిలేసినాడు. నీ ఆలోచన నీదే, నీకు స్వాతంత్ర్యము, నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారమే బ్రతుకు అని చెప్పినాడు.
అయితే నా కుమారుడా, అయితే నా కుమార్తె, నా మాటలు అనుసరించి నువ్వు చక్కగా బ్రతుకు అని చెప్తే ఏడ ఇంటా ఉన్నారు ప్రియులు? వినరు. కానీ దేవుడు ప్రకృతి సైతం చక్కగా వింటుంది, కానీ మనుషులు మాత్రము ఆయన మాటలు వినలేని పరిస్థితిగా మనము చూస్తాము. అలాగే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనము చూస్తాము. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ ధోనిను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. ఇంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. చూడండి, ప్రకృతి ఎంత చక్కగా దేవుని మాట ఉంటుందో. అదే సముద్రంలో చేప కూడా యోనాను మింగమంటే మింగింది, మళ్ళీ పోయి బయట పోయి కక్కమంటే కక్కింది. ఇలాగా చూడండి, మనము మనిషి మాత్రమే మనము వినట్లేదు. మనకు ఎంత 6 రోజులు కష్టపడి సృష్టిని తయారు చేసి అన్నీ మనకు పక్షులు జంతువులు అన్నీ ఇచ్చి మనకు అనుభవించమని ప్రతి పక్షిని చూడండి తినేదానికి ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు, సృష్టిని గాలి పెట్టి అనగా జీవవాయువు పెట్టి మనల్ని బ్రతికిలింప చేసి 6 దినాలు కష్టపడి మనుషుల కోసం ముందుగానే కష్టపడి మళ్ళీ మనుషులను తయారు చేస్తే ఆ మనిషి దేవుని మాట లోబడట్లే, వినట్లే. రక్షణ తీసుకుంటారు, అదేదో ప్రసాదం నైవేద్యం అన్నట్టు బాప్తిసం తీసుకుంటారు, నోటితో ఒప్పుకుంటారు, మళ్ళీ లోకంలో కలిసిపోతుంటారు. అప్పుడు పరిస్థితి నా పరిస్థితి అదే. బాప్తిసం తీసుకునే ఇంచుమించుగా 6 నెలల వరకు కూడా ఏదో దేవుని శక్తి తెలియక లోకంలో ఉన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ తర్వాత దేవుని శక్తి తెలిసినాక ఒకటొకటిగా పొరపాట్లు దిద్దుకుంటూ రావటం, ఇప్పటికీ ప్రతిరోజు దిద్దుకుంటూ రావడం వాక్యంతో అలవాటు చేసుకుంటున్నాం. ఎందును బట్టి అంటే దేవుని నీతిని బట్టి, ఆయన ఉన్నతమైన లక్షణాలను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన ఇచ్చే రక్షణను బట్టి, పాపాన్ని తీసివేసే పరిశుద్ధతను బట్టి, ఆయన నిత్యత్వంలో చేర్చుకున్న దాన్ని బట్టి, ఇవన్నీ ఇంత గొప్ప మనసు కలిగిన దేవుణ్ణి బట్టి మనలో పాపాన్ని, మనలో అపవిత్రతని తీసివేసుకుంటూ చనిపోయేకల్లా నీతిమంతులంగా చనిపోవాలనే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నాం. అలానే క్రైస్తవులు బ్రతకాలి. పూర్తిగా మనము మన చివరి ఊపిరిపోయే లోపు మనము దేవునికి నమ్మకస్తులంగా బ్రతికి మన చెడు తలపని కూడా వదులుకుంటూ వాక్యం ద్వారా మనం కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, పక్కవారిని కూడా కట్టుకుంటూ, అలాగే రక్త సంబంధికులను కట్టుకుంటూ, అలాగే అందరినీ ఆయన ఉద్దేశం ఏమున్నది? అందరూ ఎవరు నశించుకోకుండా అందరూ ప్రభువు నమ్మి ఆయన సన్నిధికి రావాలని ఆయన ప్రణాళిక. కానీ మనము ఈ యుగ సంబంధమైన అపవాదిగాడు మన కన్నులకు గుడ్డితనం కలుగజేసి ఎవరికి ఏ దాంట్లో బానిసైపోతాడో వాడిని ఆ దాంట్లో పెట్టేస్తాడు. ఒకడు సారాయికి బానిసైపోతే వాడి ఆ సీసాలో నుంచి వాడు బయటికి రాలేడు. ఒక ఆమె 4 వారాల్లో నుంచి బయటికి రాలేదు. రక్షణలో ఉంటుంది, ప్రార్థనకు నడుస్తుంది, ఆ ఒక్కరోజు మటుకు వేయదు, మిగతా 6 రోజులు తెరుస్తుంది. ఇది అనమాట బ్రతుకు మార్పు అడుగుతున్నాడు దేవుడు మార్పు అడుగుతున్నాడు. నీవు సత్యంలో బ్రతకమని చెప్తున్నాడు. నీవు అలానే ఉంటే ఏం ప్రయోజనము? ఉంటే నా సన్నిధికి రావద్దు, ఏం రాదు, అలానే ఉండు, లోకంలోనే ఉండు, అన్యజనంగానే ఉండు. ఆ సన్నిధికి వచ్చి నన్ను అన్యజనులు ఏదో నవ్వుల పాలు చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. అందుకు నేను నీ ముఖం మీద ఉయ్యాలని ఉంది నాకు అంటాడు. అందుకు పరలోక రాజ్యంలో కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు అంగీకరిస్తున్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము, మళ్ళీ యథాప్రకారం లోకంలో నడుస్తున్నాము. మారాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేను చెప్పేది కాదు,
నేను నీతిమంతుని కాదు, పరిశుద్ధిని కాదు, కాకపోతే చనిపోయాల కల్లా అవ్వాలనే కోరికతో ఉన్నామని అంతే. చనిపోయాల కల్లా పరిశుద్ధునిగా నీతిమంతునిగా బ్రతికి చనిపోవాలనే ఆ కోరికతో బ్రతుకును దిద్దుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలని ఆశ అంతే. ఎందుకంటే మట్టి శరీరంతో ఉన్నాం, అలాగే పాపపు శరీరంతో ఉన్నాం ఈ లోకంలో. కానీ వాక్యంతో, జీవవాక్యమైన వాక్యంతో కట్టబడి ఆత్మీయంగా ఎదగాలని అట్టి ఆశలో ఉన్నాం కనుక ఒకటి మైనస్ చేసుకుంటూ చివరికి ప్రభువులో చక్కగా బ్రతికి చనిపోతే ఈ జన్మకు చాలు. ఈ జన్మ అనేది ఉండేది ఒక జన్మే, ఇంకా చక్కగా యుగాలు ప్రభువు వద్ద ఉండొచ్చు. అట్టి స్థితిలో మనము భాగ్యవంతులుగా ఉండాలంటే ఏ దాంట్లో భాగ్యవంతులుగా ఉండాలి? ఇక్కడ క్రియలు చక్కగా ఉంటే మనం అక్కడ భాగ్యవంతులుగా ఉంటాం. ఇక్కడ క్రియలు చక్కగా ఉంటే ఎక్కడ భాగ్యవంతులు ఉంటాము? అపవాది కనుక అక్కడ కేకలేయడంలో ఆ కేకలు అరుపులు దాంట్లో ఉంటాం. కేకలే కేకలు, అరుపులే అరుపులు, అగ్నియాలు పురుగు చావదు అక్కడ ఉంటాం. కనుక ఇక్కడ భయం కలిగి భక్తి కలిగి ఇక్కడ మన క్రియలు మంచిగా ఉండేలా దేవుని వాక్యంతో కట్టబడేలా ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితిలోకి మనం మారాలి, అటు ఆలోచన విధానం మారాలి, మన చెడ్డవి వదులుకుంటూ రావాలి. వదులుకుంటూ వచ్చేనే, లేకుంటే మనము ఆయనను చూడలేము. మన పవిత్రత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము, అనగా ఆయన రాజ్యంలో ఉండలేము. అక్కడ మనం ఆయన చూడలేము, ఆయన దగ్గర ఉండలేము, ఆయన బహుమానాలు పొందుకోలేము, ఆయన కిరీటాలు పొందుకోలేము. ఆయన అవసరమైతే చక్కగా నాలో నీవు ఎదిగినట్లయితే నా సింహాసనం ఇస్తాను అన్నాడు దేవుడు. అంత ఎవరు ఇస్తారు సింహాసనము? ఎవరు ఇవ్వరు. ఈ లోకంలో ఎవరైనా ఇస్తారా సింహాసనం? ఎవరు ఇస్తారు? కనీసం ఒక వారం రోజులు అన్నం పెట్టలేదు. అట్లాంటిది అంత పెద్ద ఆ నీతిగల పట్టణంలో నా సింహాసనం ఇస్తాను, నా మాదిరి బ్రతకండి అని మాదిరి పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా బ్రతికి పోయినారు పిల్లలు. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లల మనకు చూడండి, దేవుని యొక్క గాలి సముద్రములు కూడా లోబడుతున్నవి. అలాగే చూడండి, యొక్క నోవా సమయంలో పావురము చెప్పిన మాట విన్నది, దేవుని మాటలకు లోబడింది. అలాగే కాకి లోబడింది, అలాగే గాడిద లోబడింది, అలాగే సింహాలు లోబడినాయి, చేపలు లోబడినాయి, చచ్చిన శవాలు కూడా దేవుని మాట విని లేచినాయి. చచ్చిన శవాలు కూడా దేవునికి లోబడుతున్నాయి. చచ్చిన శవాలు, దయ్యాలు అన్నీ లోబడుతున్నాయి. బ్రతికి ఉన్న మనిషి లోబడి సావాలి. ఇది ఆయన బాధ. అందుకే ఆయన ఆకాశమా వినుడి, భూమి చెవియకు విను, నా పరిస్థితి చూడు ఎలా ఉందో. సొంత చేతులతో 6 రోజులు కష్టపడి సృష్టిని తయారు చేసి ఒక పెళ్లి విందు జరిగితే పెళ్లి కొడుకు కానీ లేదా పెళ్లి కూతురు కానీ రాలేదంటే మనము ఇక్కడ అన్ని సిద్ధపరుస్తాం. చక్కగా అన్నాలు వంటలన్నీ చక్కగా సిద్ధపరిచి వాళ్ళు వచ్చిన తక్షణమే చక్కగా వాళ్ళకు మర్యాదగా చక్కగా పెట్టేసి మళ్ళీ తర్వాత నిలబడి అది ఇదని ఒక విందులో బాగుండాలని ముందుగానే సిద్ధపరుస్తారు కదా. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క 6 రోజుల్లో చక్కని సృష్టి చేసి కష్టపడి చేసి మళ్ళీ తర్వాత మనుషులను సృష్టిస్తే ఆయన మాట వినకుండా ఈ పక్షులు, జంతువులు ఇవి వింటున్నాయి, కానీ ప్రకృతి ఉంటుంది, కానీ గాడులు ఉంటున్నాయి, చేపలు ఉంటున్నాయి, కాకులు ఉంటున్నాయి, పావురాలు ఉంటున్నాయి. ఇవన్నీ ప్రకృతి అంతా కూడా చక్కగా దేవుని మాట వింటుంది. మనిషి వినట్లేదు ప్రియులారా, మనిషి వినట్లేదు. ఆకాశం ఆలకించు, భూమి చెవి విను, నా పరిస్థితి ఇలా ఉంది. నా పిల్లలను గొప్ప జనంగా చేస్తే వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. కాడుదైతే సొంతవాని తోటి తెలుసుకుంటుంది. వీళ్ళు ఈ ఇశ్రాయేల్ జనము, ఈ ప్రజలు నా నోటి మాటతో కట్టబడట్లేదు. వాళ్ళు అపవాది అని రంగురంగుల లోకంలోనే తిరుగుతున్నారు. ఏంది పరిస్థితి అని దేవుడు ప్రకృతితోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ప్రియ దేవుని జనాంగమ, దేవుని ఆలోచన కలిగిన పిల్లలారా, ఆయన విలువైన రక్తంలో కడగబడినటువంటి వారులారా, మనము ఆయన రక్తంలో కడగబడినాము కనుక ఆయన విలువ అంతో ఇంతో మనకు తెలుసు. అన్యులమైతే కాము. మన ఊళ్ళో ఎవరు అన్యులైతే లేరు, అందరూ దేవుని గురించి తెలిసిన వారే, మళ్ళీ రక్షణ పొందుకున్న వాళ్ళే. కానీ మళ్ళీ మన జీవితాలు సరిలేని పరిస్థితిగా ఉన్నాయి మన జీవితాలు. కనుక జీవితాలను చక్కదిద్దుకోవాలి, వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మన బ్రతుకు మార్చుకోవాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనము
భాగ్యవంతులుగా దేవుడు అటు జ్ఞానంతో మనం నింపును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. తమలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.